డిపార్ట్మెంట్ లో కూడా ఏ పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కువ కేసులు పెట్టద్దు. ఎందుకంటే కేసులు ఎక్కువయ్యే కొద్దీ గ్రామాల్లో సుస్థిరత ఉండదు, గ్రామాల్లో గొడవలు పెరుగుతాయి కానీ తగ్గవు. అవసరం అని చెప్పి నేను దాదాపుగా 4-5 సార్లు ఓపెన్ గా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా నా దగ్గర తీసుకోవాలని చెప్పారు. అంత నిజాయితీగా క్లియర్ ట్రాన్స్పరెంట్ వేలో ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా మనకు లేకుండా నాయకులు కూడా సహకరిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం పార్టీని బలోపేతం చేసుకునే దానికి అవకాశం ఉంది. అక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో మళ్ళీ 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం, అందులో మొహమాటమే లేదు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా 143 లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అందరం కూడా నాయకులు అందరం కూర్చొని ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ముందుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క పంచాయతీలో ప్రతి ఒక్క సర్పంచ్ మేము గెలుచుకునే విధంగా ఎంపీటీసీలు అవ్వచ్చు, జెడ్పీటీసీలు అవ్వచ్చు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం, పదవులు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ నాయకులకు ఇబ్బంది లేకుండా నాయకులను నచ్చజెప్పుకొని ఒకరికొక పదవి ఇంకొక పదవి తీసుకొని నచ్చజెప్పుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా మనం చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని సమస్యలు ఇంకా మనం చేసుకోవాల్సింది కానీ డైరెక్టర్లు కానీ కొన్ని రావాల్సింది, అవి కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. ఒకసారి ఈ 18 నెలల్లో నా మీద అంటే ఆరోపణలు కూడా వచ్చినాయి. అంటే పనికి మాలిన బేస్లెస్ అలిగేషన్స్ కొంతమంది చేశారు ఈ 18 నెలల్లో. వాటికి సంబంధించి ఎవరైనా మీరు ఏమైనా అడగాలంటే అడగండి, లేకపోతే నేను కొన్ని చెప్తాను, తర్వాత మీరు అడగచ్చు, తప్పలేదు. ఆ బేస్లెస్ అలిగేషన్స్ లో ముఖ్యంగా చెప్తాను. చెట్లు నరికిన విషయంలో మీకు తెలుసు, స్టేషన్లో నలుగురిని అరెస్ట్ చేశారు. వైసీపీ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. పోలీసు వారు మీరు కాపీ ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు పోలీసు వాళ్ళకి. చెట్లు నరికిన విషయంలో అదొకటే నా మీద బేస్లెస్ అలిగేషన్ చేశారు. నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆ రోజున చేయడం జరిగింది. తర్వాత వరుసగా కూడా ఏది పడితే అది పేపర్లో ఒక న్యూస్ ఛానల్స్ కొన్ని ఎక్కువ లేవు, 98% నాకు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా 98% నాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఈ రోజున కాదు, నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పుడు కూడా నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు, నేను ఇంతకుముందు ప్రెస్లో పనిచేసినవాడిని. దాదాపుగా mid-90sలో 2 ఏళ్ళు నేను కూడా ప్రెస్లో పనిచేశాను, వార్తా ప్రెస్లో ఉన్నాను. స్టార్టింగ్లో నాకు ఒక ఐడియా ఉంది మీడియా వ్యవస్థ మీద, ఎంత ఉన్నతమైన రాజకీయ జర్నలిజం విలువలతోటే మీడియా వ్యవస్థ ముందుకెళ్తా ఉంటుందని నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకని నేను ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అవ్వడం కూడా జరిగింది నేను ఉదయగిరికి వచ్చినప్పుడు. ఎందుకంటే మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్ అంతా షేర్ చేయండి, ఏదన్నా కరెక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఈ 18 నెలల్లో కూడా నాకు చాలా మంది మిత్రులు అది చేయి ఇది చెయ్యి కరెక్ట్ చేసుకో ఈ విధంగా వెళ్ళని చెప్పి తప్పలేదు. నేను చాలా నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకునేవాడు ఎవరైనా కూడా. నేను రాజకీయాలు ట్రెడిషనల్ పాలిటిక్స్కి కొత్త 3 ఏళ్ల క్రితం ఉదయగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇందులో చాలా ఉంటాయి, తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మొదట 6 నెలలు కొంత కష్టపడ్డాను, నేర్చుకున్నాను, సిస్టమ్స్ గురించి నేర్చుకున్నాను, డిపార్ట్మెంట్స్ గురించి నేర్చుకున్నాను, ఎక్కడ సరిగా పనిచేయాలి, మనం ఎక్కడ నాయకులు సమన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఎక్కడో కూడా ఈ 95% దాదాపు 98-99% ఎక్కడా కూడా నా మీద బురజల్లే కార్యక్రమం ఎక్కడా చేయలేదు. కానీ కొందరు పని కట్టుకొని కొన్ని 1-2 యూట్యూబ్ ఛానల్స్ కానీ 1-2-3 అనుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్ ఈ బచ్చా బ్లాక్ మెయిలర్స్ పని కట్టుకొని నా మీద చేసిన సందర్భం కొన్ని విన్నాను. నేను 18 నెలల్లో కొన్ని విన్నప్పుడు బాధ వేసింది నాకు. అవసరమా మనకి ఇది? ఒక్కొక్కసారి అనిపించేది నాకు, ఇది అవసరమా నాకు? యూఎస్లో ఉన్న లైఫ్ వదులుకొని అక్కడ చక్కగా వ్యాపారం చేసుకుంటా ఇక్కడికి వచ్చి మనం ఏదో చేయాలని వస్తే ట్రస్ట్ పెట్టాము, మన సహాయం మనం చేసాము, ఎలక్షన్లో నెగ్గాము. ఎలక్షన్లో ఎన్నో పోట్లు, ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా. మొత్తం పార్టీ వాళ్ళే ఉన్నారు, పార్టీ వాళ్ళు కొంతమంది పొడిచారు, అన్నీ తట్టుకున్నాం. పార్టీ వాళ్ళు పొడిచారు, అన్ని పోట్లు తట్టుకున్నాం. ఎలక్షన్ గెలిచి చూపెట్టాం. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ గెలుపుతానే ఉన్నారు. గెలుపుడి కార్యక్రమం ఇంకా ఉంది, బాగుంది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను. రాబోయే రోజుల్లో ఎదుర్కోలేని అంత బలహీనునైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడే నేను, ఈ మట్టిలో పొల్లాడినోడే, ఈ మట్టిలో కూడా ఆడుకున్నోడే నేను, ఈ కాలేజీల్లో చదువుకున్నోడే. నాకు తెలుసు ఎక్కడ ఏం డీల్ చేయాలో. వారికి కూడా ఒకసారి
జాగ్రత్తగా చేసుకోండి. మీరు కూడా 10 కార్యక్రమాలు నా మీద వేసి బురదల్లే కార్యక్రమం చేసుకోవద్దని చెప్తా ఉన్నాను. దయచేసి ఇంకెవరన్నా మీరు అడగదలుచుకుని చెప్పండి. మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారికి మీకు వైరం ఉండింది కదా, అది ఇప్పుడు సరే పోయినట్టేనా ఉన్నట్టా? మీరే చెప్పాలి. మీరు చెప్పాలి సార్, మీరు చెప్పారు కాబట్టి మీకు ఎలా ఉంది మీరు చెప్పాలి. అది వైరం ఉందా లేదా అనేది. ఒకటండి, ఎవరైనా కూడా నేను నమ్మేది పార్టీని, తెలుగుదేశం పార్టీని నమ్ముతాను. తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లేవాడిని. నేను ఒక సేవకుడు మాత్రమే. తెలుగుదేశం పార్టీలో బాబు గారి అధ్యక్షతన, మా యువనేత లోకేష్ బాబు గారి నాయకత్వంలో నేను ఒక సేవకుడు మాత్రమే. నాకు పార్టీ ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీ ఏది ఇస్తే, అజెండా ఏది ఉంటుందో ఆ అజెండా ముందుకు తీసుకెళ్లేవాడిని. నాకే కనుక పర్సనల్ అజెండా, నాకు కానీ ఏ నాయకులకైనా కూడా తెలుగుదేశం పార్టీలో పర్సనల్ అజెండాలు ఉంటే మనిషి ఇంట్లో పెట్టుకోవాలి. పర్సనల్ అజెండాలు మనిషి ఇంట్లో పెట్టుకోవాలని భావించే వ్యక్తి అది నేనేనంతే. మనిషి ఇంట్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అజెండా ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది దేనికి? నేను చేశాను అక్కడ ఆర్గనైజేషన్స్లో, చాలా ఆర్గనైజేషన్స్లో చేశాను. కొన్ని 100 మందితో పనిచేశాను. 100 మంది అమెరికన్స్తో పనిచేస్తున్నాను. వాళ్ళ టీముల్లో పనిచేశాను. టీములు లీడ్ చేస్తున్నాను. అందరు మనస్తత్వాలు తెలుసున్నాను. ఏం తెలియనివాడినే కాదు నేను. ఈ రోజున గుమ్మం దాటి మనం బయటకు వస్తున్నాం అంటే ప్రజాసేవ చేయడానికి బయటకు వస్తాం. ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి? ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు. లేదంటే పార్టీ పరంగా వచ్చి ఒక పార్టీలో చేరి పొలిటికల్గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు. 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చేశారు, 2వ మార్గం కూడా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద, లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తావు, ఇంకా ద్రోహం చేస్తావు ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఎప్పుడైనా సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం. దాన్ని అంతకంటే నేనేం మాట్లాడను. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు. నేను చదువుకున్నవాడిని. ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు దొరికినాయి. అమెరికాకు పోయిన తర్వాత 25 సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను. నేనే కాదు, మా తెలుగు వాళ్ళు చాలామంది ఎంతో నేర్చుకున్నారు. సబ్జెక్ట్ వచ్చింది. కేవలం డబ్బే కాదు కదా, సబ్జెక్ట్ వచ్చింది. మనుషులను మనం రూపుదిద్దుకున్నాం, రీషేప్ చేసుకున్నాం. ఏం చేయాలి, మనుషుల పట్ల విలువ, చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో గౌరవభావం ఉంటుంది. అక్కడ ఎంతో గౌరవంగా పలకరిస్తాం. ఆ గౌరవం ఇవ్వాలి. ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలి. ఎవరు రాసేవారు? పేపర్ కూడా పెట్టుకుని నీ ఇష్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద నీ ఇష్ట ప్రకారం రాస్తున్నాం. ఏది పడితే అది. అహర్నిశలో కృషి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ, బాబు గారు, లోకేష్ బాబు గారు, నేను కానీ అహర్నిశలో ఆ కృషి మేము చేస్తా ఉంటాం. కష్టపడతా ఉంటే 10 లక్షల కోట్లు తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తా. మొత్తం దాదాపుగా అన్ని పథకాలు కూడా ఈ రోజున ఇచ్చే పరిస్థితి ఉంది. 1-2 తప్పితే మిగతా పథకాలు అన్నీ కూడా ఇచ్చాం. తల్లికి వందనం దగ్గర నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు. నాయకులు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏ సమస్యలు లేవు. కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉంది. ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడం. మరే ఉదయగిరి డెవలప్ అయిపోతుంది. కాకల సురేష్ బాగా చేసుకుంటున్నాడు. ఏదో కెలకాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.